ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 9 ఆగస్టు 2026. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 2/3/2011. ఈరోజు మురళి హెడ్లైను: మాస్టర్ సర్వశక్తివాన్ అనే స్వమానం యొక్క సీటుపై సెట్ అయి ఉండి ఒకరికొకరు ఉమంగ ఉత్సాహాలను ఇచ్చుకుంటూ సహయోగులుగా అయి వ్యర్థ సంకల్పాలు అనే జిల్లేడు పుష్పాలను అర్పించి నెంబర్ 1 బహుమతిని తీసుకోండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు మీరందరూ మరియు నలువైపులా ఉన్న పిల్లలందరూ అమృత వేళ నుండే చాలా స్నేహము నిండిన తమ అభినందనలను ప్రేమతో సంతోషముతో ఇస్తున్నారు. అలాగే తండ్రి కూడా తప్పిపోయి లభించిన గారాబు పిల్లలైన మీ అందరికీ ఈ జయంతి యొక్క అభినందనలు ఇచ్చేందుకే వచ్చారు. పిల్లలు ఒక్కొక్కరు తండ్రికి అతి ప్రియమైన వారు, మనసుకు ఇష్టమైన వారు కనుక బాబ్దాదా తమ బాహువుల మాలతో మీ అందరికీ కూడా అభినందనలు ఇస్తున్నారు. బాబ్దాదా చూస్తున్నారు, మీరైతే ఎదురుగా అభినందనలు ఇస్తున్నారు మరియు తీసుకుంటున్నారు కూడా. కానీ నలువైపులా అనేక స్థానాలలో ఉన్న పిల్లలు కూడా అభినందనలు ఇస్తున్నారు. తండ్రి కూడా దేశ విదేశాల్లో అన్ని వైపులా ఉన్న పిల్లలందరికీ అతి స్నేహపూర్వకమైన అభినందనలు ఇస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ తమ సంతోషకర ముఖంతో ప్రేమ సాగరంలో తేలియాడుతూ ఉండడాన్ని బాబ్దాదా అయితే చూశారు. బాబా ఒంటరిగా రారు, పిల్లల తోడుగానే వస్తారు. ఇందుకు బాబ్దాదాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే తండ్రి వచ్చేదే యజ్ఞాన్ని రచించడానికి. మరి యజ్ఞములో ఎవరు ఉంటారు? బ్రాహ్మణులు ఉంటారు కదా. అందుకే బాబా ఒంటరిగా రారు, పిల్లలతో పాటు వచ్చారు. ఈ జయంతియే అన్ని జయంతుల కంటే అద్భుతమైనది. పూర్తి కల్పంలో తండ్రి మరియు పిల్లల యొక్క జయంతి ఒకేసారి జరిగే జయంతి ఇదొక్కటే. కనుక ఈ జయంతిని వజ్రతుల్య జయంతి అని అంటారు. తండ్రి కూడా విశేషముగా ఆది రత్నాలైన పిల్లలకు విశేషమైన అభినందనలు తెలియజేస్తున్నారు. మరి మీరందరూ ఈరోజు అభినందనలు ఇచ్చేందుకు వచ్చారా లేక తీసుకునేందుకు వచ్చారా? తండ్రి ఇదే చెప్తారు, తోడుగా ఉంటాము, తోడుగా ఎగురుతాము, తోడుగానే వస్తాము, మరియు బ్రహ్మాబాబాతో పాటు రాజ్యం చేస్తాము, కలిసి ఉంటాము అనే ప్రతిజ్ఞ అయితే ఉంది కదా. మీరు కూడా ఏమంటారు? తండ్రి ఎక్కడ ఉంటారో అక్కడ మేము కూడా తోడుగా కలిసే ఉంటాము అని మీరందరూ అన్నారు కదా. పిల్లలు తండ్రితో, తండ్రి పిల్లలతో చేసిన ప్రతిజ్ఞ ఇదే. శరీరం ద్వారా ఎక్కడ ఉన్నప్పటికీ హృదయంలో అయితే సదా బాబా తోడుగానే ఉన్నారు. అందుకే బాబాను దిలారాముడు అని అంటారు. ఇక్కడ స్మృతి చిహ్నంగా దిల్వాడా మందిరం కూడా ఉంది. మరి అందరి హృదయాలలో తోడుగా దిలారాముడైతే ఉన్నారు కదా. బాబా సదా పిల్లలకు ఏమని చెప్తారు అంటే, ఎప్పుడూ కూడా ఒంటరిగా అవ్వకండి, సదా కలిసే ఉంటాము, కలిసి ఉండాల్సిందే. ఒంటరిగా ఉంటే మాయ తప్పకుండా అవకాశాన్ని తీసుకుంటుంది. తోడుగా ఉంటే స్వయంగా లైట్ హౌసే తోడుగా ఉన్నప్పుడు వారి ఎదురుగా మాయ దూరం నుండే పారిపోతుంది, సమీపానికి కూడా రాలేదు. అందువలన పిల్లలు తండ్రితో, తండ్రి పిల్లలతో సదా తోడుగా ఉంటాము అనే ప్రతిజ్ఞ చేశారు. మీ అందరి ప్రతిజ్ఞ కూడా ఉంది కదా. తోడుగా ఉన్నాము, తోడుగా ఉంటాము, కలిసి ఉండడం మంచిగా అనిపిస్తుంది కదా మీ అందరికీ. భలే, చేతులెత్తండి. బాబ్దాదా చూశారు, పిల్లలు ప్రతి ఒక్కరూ అమృత వేళలో మనస్సులోని మాటలను చాలా వినిపిస్తారు. మామూలుగా అయితే సమయం లభించదు, కానీ అమృత వేళలో ప్రతి ఒక్కరూ చాలా మధురాతి మధురంగా బాబ్దాదాతో మనస్సులోని విషయాలను మాట్లాడతారు.
తండ్రి కూడా పిల్లలు ప్రతి ఒక్కరి మనసులోని విషయాలను విని వాటికి జవాబు కూడా ఇస్తారు. అందరికీ చాలా సంతోషం కలిగించే ఒక విషయం ఏమిటి అంటే, మేము హృదయపూర్వకంగా నా బాబా అని అన్న వెంటనే బాబా ఏం చేస్తారు? హాజరైపోతారు. ప్రభువు హాజరైపోతారు. ఇది కేవలం హృదయానికి సంబంధించిన విషయము. ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. హృదయపూర్వకంగా నా బాబా అనండి, బాబా వెంటనే హాజరైపోతారు. ఈరోజు నలువైపుల నుండి బాబ్దాదా చెవులలో ఒక మధురమైన పాట అయితే మ్రోగుతూ ఉంది. అది ఏ పాట? నా బాబా, ప్రియమైన బాబా, మధురమైన బాబా. బాబ్దాదా కూడా పిల్లల స్నేహంలో ఇమిడిపోయి ఉన్నారు. ఇప్పుడు కూడా ఇమిడిపోయి ఉన్నారు. ఇప్పుడు బాబ్దాదా మీ స్నేహం యొక్క దివ్య కర్తవ్యాన్ని చూసి ఏమంటున్నారు అంటే, మీ భక్తులు కూడా తక్కువ బుద్ధి కలిగిన వారేమీ కాదు. వారు కూడా మీ స్మృతి చిహ్నాన్ని చాలా బాగా కాపీ చేశారు. ద్వాపరంలో వచ్చారు. మొట్టమొదటి జన్మైతే ఎలాగో సతో ప్రధానంగానే ఉంటుంది. ఎందుకంటే పరంధామము నుండి ఆత్మ క్రిందికి దిగుతుంది కదా. కావున ఆ మొదటి జన్మ చాలా మంచిగా ఉంటుంది. కనుక ఈరోజు భక్తుల వైపుకు కూడా దృష్టి వెళ్ళింది. చాలా యుక్తియుక్తంగా కాపీ చేశారు. ఎందుకంటే వారు ప్రారంభంలోని మీ విశేషమైన భక్తులు. మీ ప్రాక్టికల్ కర్మ ఏ విధంగా ఉందో అదేవిధంగా వారు కూడా స్మృతి చిహ్నాన్ని చాలా బాగా తయారు చేశారు. కానీ మీది ప్రాక్టికల్, వారిది స్మృతి చిహ్నము. ఎలాగైతే మీరు వ్రతం తీసుకున్నారు కదా, ఏ వ్రతాన్ని తీసుకున్నారు చెప్పండి? పవిత్రత యొక్క వ్రతము. కనుక వారు కూడా వ్రతాన్ని తీసుకుంటారు, వ్రతాన్ని కాపీ చేశారు. కానీ మీరు ఒక జన్మ వ్రతాన్ని తీసుకోవడం ద్వారా అనేక జన్మలు ఆ వ్రతం నడుస్తుంది. వారు ఒక రోజు కోసం పవిత్రంగా కూడా ఉంటారు మరియు ఆహార పానీయాల శుద్ధతను కూడా ఉంచుకుంటారు. మీది 21 జన్మల వ్రతము. వారిది అల్పకాలం కొరకు వ్రతము. అదేవిధంగా జాగరణ, మీరు వెలుగులోకి వచ్చారు కనుక పూర్తి విశ్వంలోని అంధకారాన్ని తొలగించారు. ఇక అర్ధకల్పం అంధకారం రాజాలదు. మనస్సులోని అంధకారాన్ని తొలగించారు మరియు బయట ప్రకృతి యొక్క దుఃఖపు అంధకారాన్ని తొలగించారు. వారు ఇది కూడా కాపీ చేశారు. జాగరణ చేస్తారు. మరొక విషయం ఏమిటంటే, మీరు తండ్రి పైన బలిహారం అయ్యారు, బలి అయ్యారు, మీరు పూర్తిగా సమర్పణ అయ్యారు. కనుక మీ భక్తులు దీనిని కూడా కాపీ చేశారు. కానీ వారు స్వయం బలి అవ్వరు, తమను తాము బలి ఇవ్వరు. కానీ దేనిని బలి ఇస్తారు? మీ అందరికీ తెలుసు కదా, మేకను బలి ఇస్తారు. మేకని ఎందుకు వెతికారు? మరొక దానిని ఎందుకు వెతకలేదు? బాబ్దాదా ఇలా అడుగుతూ ఉంటే పిల్లలందరూ నవ్వుతూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు కదా, బాబా పిల్లలకు పదే పదే నేను అన్న దానిని వదిలి నిమిత్త భావమును ధారణ చెయ్యండి అని ఏదైతే సూచన ఇస్తున్నారో అందుకు వారు కూడా మేకను వెతికి పట్టుకున్నారు. ఎందుకంటే అది కూడా ఏమంటుంది? మే మే అంటుంది కదా. కనుక భక్తుల బుద్ధి కూడా అద్భుతమైనది కదా. మీ భక్తులు కదా అంటున్నారు బాబా, తండ్రి మరియు మీ భక్తులు. కనుక బాబా మీ భక్తులకు కూడా ఎవరైతే సత్యమైన హృదయంతో భక్తి చేస్తారో వారికి ఎంతో కొంత భక్తి యొక్క ఫలాన్ని ఇచ్చేస్తారు. వారు కూడా సదా సత్యంగా మరియు సాత్వికంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. దుఃఖంలో దుఃఖితులుగా అవ్వరు, ఎందుకంటే సత్యమైన హృదయంతో భక్తి చేస్తారు. తండ్రి కూడా ఈ రోజుల్లో పిల్లలైన మీకు ఏమని సూచన ఇస్తున్నారు అంటే, నేను అన్న భావమును దేనిలో కూడా తీసుకురాకండి. నేను ఏది చెప్తానో అదే జరగాలి. నేను కరెక్ట్గా చెప్తాను, అదే జరగాలి.
ఈ నేను నేను అన్నది ఒకటేమో సాధారణమైనది, నేను శరీరధారిని, నేను దేహధారిని. రెండవ నేను అన్నది సూక్ష్మమైనది. అందులో తండ్రి ఇచ్చిన వాటిని కూడా నేను చేశాను, నేను మాట్లాడాను, నేను చేస్తాను. తండ్రి ఇచ్చిన విశేషతల్లో కూడా ఏమని భావన వచ్చేస్తుంది అంటే నేను, నాది అనే భావన వచ్చేస్తుంది. జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం, అలాగే విశేషతలను తెలుసుకోవడము, ఇందులో కూడా సూక్ష్మమైన నేను అన్న భావన వచ్చేస్తుంది. అందుకే బాబా నేను మరియు నాది ఈ రెండు పదాల గురించి పదే పదే పిల్లలకు సూచన ఇస్తూనే ఉంటారు. సదా నా బాబా, సదా వారి వైపుకే మనసు యొక్క ఆకర్షణ ఉండాలి. హద్దు యొక్క నేను, నా పేరు, నా ప్రతిష్ట, దీనిని అంతటినీ కూడా సమాప్తం చేసి నేను బాబా వాడిని, బాబా నా వారు అని అనుకుంటే ఎంత సంతోషమవుతుంది. భగవంతుడు నా వారిగా అయిపోయారు, ఇంకేం కావాలి? కనుక ఒకటేమో సాధారణమైన నాది, మరొకటి సూక్ష్మమైన నాది. ఈ సూక్ష్మమైన నాది అనేది మురిగిగా చేసేస్తుంది. నా బాబా అనేది మనల్ని మాలామాల్గా తయారు చేస్తుంది. ఈరోజు మీరందరూ జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు కదా, మీ బర్త్డేను కూడా జరుపుకునేందుకు వచ్చారు. పిల్లలు లేకుండా తండ్రి ఏమీ చెయ్యరు. అందువలన ఈరోజు పిల్లల జన్మదినోత్సవానికి అభినందనలు ఇవ్వడానికి బాబా వచ్చారు. వాహ్ నా పిల్లలు, వాహ్. ఇప్పుడు ఒక విషయం చెప్పమంటారా? అందరూ వినడానికి తయారుగా ఉన్నారా? చెప్పేయమంటారా అని బాబ్దాదా అడుగుతున్నారు. చెయ్యాల్సి ఉంటుంది. చేతులెత్తండి. చేస్తారా? డబుల్ విదేశీయులు చేస్తారా? టీచర్లు చెప్పండి, చేస్తారా? ఎలాగైతే స్మృతి చిహ్నంలో శివ పరమాత్ముని స్మృతి చిహ్నం పైన జిల్లేడు పుష్పాలను అర్పిస్తారో, గులాబీలను కాదు, ఇక వేరే పుష్పాలను కూడా అర్పించరు, జిల్లేడు పుష్పాలను అర్పిస్తారు. కనుక ఈరోజు బాబ్దాదా ఏ విషయాన్ని అర్పించాలో ఆ హోంవర్క్ని ఇవ్వాలని అనుకుంటున్నారు. మరి మీరందరూ తయారుగా ఉన్నారా? పిల్లలందరూ హాజీ అని అనడం బాబాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఈనాటి బర్త్డే సందర్భంగా తండ్రికి గల సంకల్పం ఏమిటి అంటే, అందరూ ఒకరికొకరు ఉమంగ ఉత్సాహాలు ఇచ్చుకుంటూ, ఒకరికొకరు సహయోగులుగా అవుతూ, వ్యర్థ సంకల్పాలు అనే జిల్లేడు పుష్పాలను అర్పించండి. వ్యర్థ సంకల్పాలు చెయ్యరాదు, అలాగే వ్యర్థమైన మాటలు వినకూడదు. సాంగత్యములోకి వచ్చి వ్యర్థ సంకల్పాల సాంగత్యపు రంగును కొంచెము కూడా అంటించుకోకూడదు. ఎందుకంటే వ్యర్థ సంకల్పాలు ఎక్కడ ఉంటాయో అక్కడ స్మృతి యొక్క సంకల్పాలు, జ్ఞానం యొక్క మధురమైన మాటలు, అంటే వేటినైతే మనం మురళి అని అంటామో ఆ శుద్ధ సంకల్పాలు కూడా స్మృతిలో ఉండవు. మురళి వింటారు కూడా, చదువుతారు కూడా, ఇదైతే తప్పనిసరి. ఇది బ్రాహ్మణుల నియమము, కానీ అది వినడం వరకే ఉండిపోతుంది అని బాబ్దాదా అంటున్నారు. మనసులో మననం జరగడం లేదు. ఆలోచిస్తారు, ఈరోజు మురళి చాలా బాగుంది అని కూడా అంటారు. మురళిలో ఏముందో ఆలోచిస్తున్నాను, వరదానం కూడా చాలా బాగుంది, నేను గుర్తు తెచ్చుకుంటున్నాను అని చెప్తూ ఉంటారు. వ్యర్థ సంకల్పాలు మనసు బుద్ధిని తమ వైపు ఆకర్షిస్తూ ఉంటాయి. బాబా ముందుకు వెళ్ళి ఏమంటారో మీకు తెలుసా? బాబా ఆసక్తికర సమాచారం అయితే వినాలి కదా అని బాబాకే చెప్తూ ఉంటారు. నాలెడ్జ్ఫుల్గా అవ్వాలి, కానీ వ్యర్థ విషయాలు పదవిని ప్రాప్తి చేసుకోవడంలో నష్టాన్ని కలుగ చేస్తాయి. మరి మీరందరూ వ్యర్థ సంకల్పాల విషయంలో బాబాకు ప్రతిజ్ఞ చేస్తారా? మేమైతే కోరుకోము, కానీ అవి వచ్చేస్తున్నాయి అని మీరు అంటారు. కోరుకోకపోయినా వచ్చేస్తున్నాయి అని అంటారు. బాబాకు దృఢ సంకల్పం ద్వారా ఇచ్చినట్లయితే అసలు మొదట ఇవ్వడం అనేది వస్తుందా అని బాబ్దాదా అడుగుతున్నారు. బాబాకు ఇచ్చేశారు,
ఇచ్చేసిన వస్తువు ఒకవేళ మీ వద్దకు వాపస్ వచ్చినా కూడా ఇచ్చిన వస్తువును మీ వద్ద ఉంచేసుకుంటారా? లేక తిరిగి ఇచ్చేస్తారా? ఒకవేళ ఇచ్చేసిన వస్తువు మీ వద్ద ఉంచుకున్నట్లయితే అప్పుడు మీ టైటిల్ ఏముంటుంది చెప్పండి? కనుక ఒక్కసారి బాబాకు ఇష్టంతో, దృఢతతో ఇచ్చేయండి. తరువాత ఇచ్చేసిన వస్తువు మాటి మాటికి మా వద్దకు వాపస్ రాలేదు కదా అని చెక్ చేసుకోండి. ఇతరుల వస్తువును తమదిగా చేసుకోవడం దీనిని మంచి విషయంగా భావించరు. కనుక ప్రతిరోజు విశ్రాంతి తీసుకునే ముందు, విశ్రాంతి తరువాత తీసుకోవచ్చు, కానీ మొదట మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఈరోజు రోజంతటిలో ఎటువంటి వ్యర్థ సంకల్పాలు రాలేదు కదా, వ్యర్థ సంకల్పాలు చెయ్యలేదు కదా, ఇచ్చేసిన వస్తువును వాపస్ తిరిగి తీసుకోలేదు కదా అని చెక్ చేసుకోండి. మరి ఈరోజు జన్మదిన బహుమతిని ఇచ్చేంత ధైర్యం ఉందా? ధైర్యం ఉంటే చేతులెత్తండి. ఎక్కడ ధైర్యం ఉందో అక్కడ బాబ్దాదా కూడా మీకు బహుమతిని ఇస్తారు. హృదయపూర్వకంగా నా బాబా దయాళు కృపాళు బాబా మీరు ఈ వస్తువు తీసుకోండి అని చెప్పండి. ఒకవేళ హృదయపూర్వకంగా చెప్తే బాబా మీకు తిరిగి అదనపు బహుమతిని ఇస్తారు. ఎందుకంటే ధైర్యం మీది, అదనపు సహయోగం బాబాది. ఎక్కడ ధైర్యం ఉందో అక్కడ తండ్రి సహాయం తప్పకుండా ఉంటుంది. దీనినైతే ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ అనుభవం చేసే ఉంటారు కదా. ఎందుకంటే బాబ్దాదా చాలా సమయం నుండి సూచన అయితే ఇస్తున్నారు. తీవ్ర పురుషార్థానికి మార్గము 3 బిందువులు ఉంచడము. నేను బిందువును, బిందువైన బాబాను స్మృతి చెయ్యాలి. గడిచిపోయిన ప్రతి సెకండుకు కూడా బిందువు పెట్టాలి. ఫుల్ స్టాప్ అంటే బిందువు. దీనినే బాబ్దాదా మననం చెయ్యమని చెప్తారు. బిందువుగా అవ్వాలి, బిందువును చూడాలి, బిందువు పెట్టాలి. అందుకే బిందువుకు చాలా మహత్వం ఉంది. ఈ రోజుల్లో కూడా బిందువుకు మహత్వం ఉంది. చూడండి, ధనం లెక్క పెడతారు కదా. ఈ రోజుల్లో అందరికీ అన్నింటికంటే ఎక్కువ ప్రేమ దేనిపైన ఉంది? ధనం పైనే కదా. మరి ధనం ఎలా పెరుగుతుంది? బిందువు పెడుతూ వెళ్ళండి. 10 తర్వాత బిందువు పెడితే ఏమవుతుంది? 100 అవుతుంది కదా. రెండవ బిందువు పెడితే 1000 అవుతుంది. కనుక బిందువుకు మహత్వం ఉంది, కానీ అసలైన బిందువు గురించి మర్చిపోయారు. మరి ఈరోజు తండ్రికి జన్మదిన కానుకని ఇచ్చారా? అది కూడా హృదయపూర్వకంగా ఇచ్చారా అని బాబా అడుగుతున్నారు. ఎందుకు, ఏమిటి అని అయితే అనరు కదా. ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఎలా అయితే అనరు కదా. ఈ కేకే భాష చాలా చెడ్డది. ఎందుకు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎందుకు, ఏమిటి, ఇలా కేకే అనకండి. బహుమతి ఇస్తామని మీరు సంతోషంతో చేతులు ఎత్తారా, లేక సంఘటనలో విధి లేక ఎత్తారా? ఎందుకంటే విధి లేక బలవంతంగా చేసేవారు అప్పటికప్పుడు చేయవచ్చు, కానీ సదా మాత్రం చేయలేరు. అప్పుడప్పుడు చేస్తారు. మనస్ఫూర్తిగా చేసేవారైతే చెయ్యాల్సిందే, అవ్వాల్సిందే అని అంటారు. బహుమతి ఇచ్చేసాము, ఇవ్వాల్సిందే అని ఖుషీగా సంకల్పం చేసినట్లయితే సర్వశక్తివంతుడైన తండ్రికి, మాస్టర్ సర్వశక్తివాన్ పిల్లలైన మీరు చెయ్యలేని విషయం ఏముంది? మాస్టర్ సర్వశక్తివాన్ అనే సీటు పైన సదా సెట్ అయి ఉండండి. మర్చిపోకండి, ఇది మీ అందరి స్వమానం కదా. స్వమానాన్ని వదిలిపెట్టడం జరగదు. స్వమానం కొరకు కోట్లాడుకుంటూ ఉంటారు. చిన్న విషయాలలో మీ స్వమానాన్ని, పరమాత్మ ద్వారా లభించిన స్వమానాన్ని వదిలేయకండి. మనుషుల ద్వారా లభించిన స్వమానంపై కూడా ఎంత నశ ఉంటుంది. మాస్టర్ సర్వశక్తివాన్ అనేది పరమాత్మ ద్వారా లభించిన స్వమానము. ఏది కావాలంటే అది చేయగలరు. ధైర్యం ఉంది కదా. భుజాలు ఊపండి, చేతులు కాదు. తల ఊపండి. ధైర్యం ఉందా? టీచర్లు మీరు చేయించాల్సి వస్తుంది,
గమనం ఉంచాల్సి వస్తుంది. మీరు చేయాలి మరియు అటెన్షన్ ఇప్పించి చేయించాలి. మీరందరూ నిమిత్తులు కదా. తర్వాత ఏ క్లాసు, ఎవరి క్లాసు నెంబరు తీసుకుంటుందో చూస్తాము. తర్వాత మంచి బహుమతిని ఇస్తాము అని బాబ్దాదా అంటున్నారు. ఏ బహుమతి ఇస్తామన్నది చెప్పము, మంచి బహుమతే ఇస్తాము. పూర్తి క్లాసు అంతా ప్రయత్నించాలి. ఒక్కరే చేస్తే సరిపోదు కదా, మెజారిటీ చేయాలి. ఈరోజు బాబ్దాదాకు పిల్లలు ఒక్కొక్కరి పట్ల అందరూ కూడా నెంబర్ 1లోకి రావాలి అని ప్రేమ కలుగుతుంది. 2వ నెంబర్లో కూడా రాకూడదు. మొదటి రాజసింహాసనంపై అయితే కూర్చోరు, సింహాసనం పైన ఇద్దరే కూర్చుంటారు. కానీ మొదటి రాజధానిలో మొదటి రాజ్యవంశం యొక్క సంబంధంలోకి రావాలి. మొదటి 2 నెంబర్లు ఫిక్స్ అయిపోయాయి. కానీ రాజ్యం చెయ్యాలన్నా, రాజ్యాధికారులుగా అవ్వాలి అన్నా మొదటి రాజ్యంలోకి రావాలి. బాబ్దాదాకు పిల్లలపైన గల ప్రేమ ఏమిటి అంటే, పిల్లలు ఒక్కొక్కరు ఏదో ఒక విశేషతలో నెంబర్ 1లో రావాలి అని. నెంబర్ వారు కాదు, నెంబర్ 1. మీ అందరికీ ఎంత ఉమంగం ఉందా? నెంబర్ 1లో రావాలా, లేక ఏది లభించినా మంచిదే అని భావిస్తున్నారా? ఏదైనా మంచిదే అని మాత్రం అనకండి. పిల్లలు ఒక్కొక్కరు ఏదో ఒక అద్భుతంలో నెంబర్ 1గా రావాలి అని బాబా ఆశిస్తున్నారు. 4 సబ్జెక్టులైతే ఉన్నాయి కదా. ఏదో ఒక సబ్జెక్టులో నెంబర్ 1గా అవ్వాల్సిందే. అయితే అవ్వాల్సిందే అన్న దానిని మీరు అండర్లైన్ చేసుకోండి. మీకు ఎక్కువ కష్టాన్ని ఇవ్వడం లేదు. ఏదో ఒక సబ్జెక్టులో నెంబర్ 1గా రావాలి. ఇదైతే సహజమే కదా. ఇకపోతే ఈరోజు అమృత వేళ నుండి పిల్లలు ఒక్కొక్కరు ఎవరైతే కలుసుకున్నారో వారు చాలా సంతోషంగా, అలాగే సంతోషంతో నవ్వుతూ, సంతోషభరిత ముఖంతో కనిపించారు. బాబా కూడా పిల్లలు ప్రతి ఒక్కరికి సదా ఎగిరే కళను వరదానంగా ఇచ్చారు. నడిచే కళ కాదు, ఎగిరే కళ. కనుక ఈరోజు బాబ్దాదా ఇచ్చిన ఈ వరదానాన్ని గుర్తుంచుకోండి. బాబ్దాదా తమ మరియు పిల్లలైన మీ జయంతి సందర్భంగా ఏ వరదానాన్ని ఇచ్చారు? ఉడ్తీ కళా భవ, అంటే ఎగిరే కళలో ఉండండి. మీరు కూడా రోజంతా శివరాత్రి ఉత్సవాన్ని మనసులో జరుపుకున్నారు కదా. అందరూ మంచిగా ఉన్నారు, మంచిగా ఉంటారు, చాలా మంచి రాజ్య పదవిని ప్రాప్తి చేసుకుంటారు. అందరూ బాగున్నారు కదా. బాబా అయితే అంతా మంచిదే చూస్తారు. అచ్చా, బాబ్దాదా పిల్లలకు నమస్తే తెలియచేస్తున్నారు. నలువైపులా సన్ముఖంలో కూర్చుని ఉన్న, తమ తమ స్థానాలలో కూర్చుని జరుపుకుంటున్న అందరిని చూసి బాబ్దాదా కూడా చాలా హర్షితం అవుతున్నారు. పిల్లలు కూడా తండ్రి మిలనాన్ని చూసి సంతోషిస్తున్నారు. కానీ ఈ రోజు నుండి సదా సంతోషంగా ఉండాలి అనే సంకల్పాన్ని పెట్టుకోండి. అప్పుడప్పుడు కాదు, సదా సంతోషం. ఎవరైనా మీ ముఖము చూస్తే వీరు చాలా భాగ్యశాలి ఆత్మ అని అనుకోవాలి. మీ భాగ్యము నడవడిక మరియు ముఖము ద్వారా కనిపించాలి. కేవలం మనసులో చాలా ఉంది అని అనుకుంటే సరిపోదు. మీ భాగ్యశాలి ముఖము, సంతోషకర ముఖము ఇతరులకు కూడా పరిచయాన్ని ఇప్పిస్తుంది. ఏదో ఉంది అని మీ ముఖమే చెప్తుంది. మీ ముఖమే సేవ చేసేయాలి అని బాబ్దాదా అంటున్నారు. తండ్రి వద్దకు తీసుకుని రావాలి. సంతోషంగా ఉండడం కూడా సేవకు చాలా మంచి సాధనము. నలువైపులా ఉన్న పిల్లలకు జన్మదినం యొక్క 16 రెట్ల అభినందనలు, అభినందనలు, అభినందనలు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే, నమస్తే, నమస్తే. ఈరోజు వరదానము: సంశయం యొక్క సంకల్పాలను సమాప్తం చేసి మాయాజీతులుగా అయ్యే విజయీ రత్న భవ.
ఎప్పుడూ కూడా ముందు నుండి మేము ఫెయిల్ అయిపోతామేమో తెలియదు అనే సంశయంతో కూడిన సంకల్పం ఉత్పన్నం కాకూడదు. సంశయబుద్ధిగా అవ్వడం వల్లనే ఓటమి కలుగుతుంది. కనుక మేము విజయాన్ని ప్రాప్తి చేసుకొని చూపిస్తాము అనే సంకల్పాన్ని సదా చెయ్యాలి. విజయము మా జన్మసిద్ధ అధికారము అనే అధికారంతో కర్మ చేసినట్లయితే విజయము అనగా సఫలత యొక్క అధికారం తప్పకుండా ప్రాప్తి అవుతుంది. దీని ద్వారానే కదా విజయీ రత్నాలుగా అయిపోతారు. అందువలన నాలెడ్జ్ఫుల్గా ఉన్నవారి నోటి నుండి ఏమో తెలియదు అనే మాట అయితే అస్సలు ఎప్పుడూ కూడా రాకూడదు. స్లోగన్: దయాభావన సహజముగానే నిమిత్త భావమును ఎమర్జ్ చేస్తుంది. ఈరోజు అవ్యక్త ప్రేరణ: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అంటే పవిత్రంగా అవ్వండి. అత్తిపత్తి మొక్క కొద్దిగా చెయ్యి తగలగానే శక్తిహీనంగా అయిపోతుంది. అందులో అసలు కొంచెం కూడా సమయమే పట్టదు. అదేవిధంగా మీరు ఒక్క సెకండులో శుద్ధ సంకల్పం యొక్క శక్తి ద్వారా మాయను అత్తిపత్తి మొక్క వలె మూర్ఛితం చేసేయండి. మీ నిజస్వరూపము వరదాని స్వరూపం సదా స్మృతిలో ఉన్నట్లయితే అపవిత్రత లేక విస్మృతి యొక్క పేరు గుర్తులు కూడా ఉండజాలవు. అచ్చా. ఓం శాంతి.